ఈ జగత్తులో సద్గురువును మించిన హితాభిలాషి మన మంచి కోరేవారు వేరే ఎవరుంటారు? ఎందుకంటే వారి అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. అదెలాగో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రమైంది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది. పులి కూడా అంతే వేగంతో ఆవును వెంబడిస్తుంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు ఆ చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీక లోతుల వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీక లోతుల్లోకి మునిగిపోయి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక ఇంతకు మించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదాని ఒకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపు అయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవికి అంతటికి యజమానిని, నాకు వేరే ఎవ్వరు యజమాని ఉంటారు, నేనే యజమానిని అని గొప్పగా అన్నది. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం నీ శక్తి నీవేవి ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ స్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, చాలా తప్పు, నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదలో నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు. మరి నిన్నెవరు బయటకు తీస్తారు, ఎవరు బయటికి లాగి నిన్ను ఇంటికి పిలిచికెళ్తారు అని అన్నది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద బురద గుంటలో నుంచి బయటికి లాగడం మొదలుపెట్టాడు. ఈ కథలో ఆవు అనేది సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం, పులి అనేది అహంకారం నిండి ఉన్న మనస్సు, యజమాని అనేవాడు సద్గురువు లేదా పరమాత్మ, బురదకుంట అనేది ఈ సంసారము లేదా ఈ ప్రపంచము. ఆ ఆవు పులి యొక్క సంఘర్షణ ఏంటంటే నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఈ కథ యొక్క నీతి ఏమంటే ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం మంచిదే, మంచి ఉద్దేశమే, కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు, రాదు అనే భావన ఎప్పుడూ మనలో కలగకూడదు. దీనిని అహంకారం అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో సద్గురువు లేదా పరమాత్మను మించిన హితాభిలాషి మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని. సర్వే జనా సుఖినో భవంతు.